నమస్తే అండి. ఏ వంటగదిలో అయినా ఉల్లి గుమగుమలు రావాల్సిందే. మనం చేసే వంటలకు ఎక్కువ రుచిని ఇచ్చేవి ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డ లేకుండా ఏ వంట అసలు పూర్తి కాదని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రతి వంటలో కూడా ఉల్లిపాయను ఉపయోగించేవారు ఉల్లి తొక్కను మాత్రము చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. మనం ఆహారంగా తీసుకునే ఉల్లిపాయలో ఎన్ని పోషక విలువలైతే ఉన్నాయో అదే విధంగా ఉల్లి తొక్కలో కూడా ఉన్నాయి. ఉల్లి తొక్కను మనము ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఉల్లి తొక్కను మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా ఉల్లి తొక్క వలన మనకి ఏ ప్రయోజనాలు ఉన్నాయో ఈ అమ్మమ్మ చిట్కాల్లో తెలుసుకుందాము. ఉల్లిపాయను ఎంతో ఇష్టంగా తినేవారు కూడా తొక్కే కదా అని ఉల్లిపాయ తొక్కను పారేస్తూ ఉంటారు. అయితే కొంచెం ఆగండి. ఈ ఉల్లిపాయ తొక్కలో ఏమేం పోషకాలు ఉన్నాయో తెలుసుకున్నట్లయితే అస్సలు ఉల్లి తొక్కను పారేయరు. ఉల్లిపాయ తొక్కలో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. కాల్షియము, పొటాషియము, విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ సిలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ ఉల్లిపాయ తొక్కలో పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిపాయ తొక్కల ద్వారా మనము అనేక రకాల ఉపయోగాలను పొందవచ్చు. ముందుగా మనము జుట్టు ఊడకుండా ఉండటానికి, జుట్టు బాగా పెరగటానికి ఉల్లిపాయ తొక్కలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాము. ముందుగా ఉల్లిపాయ తొక్కలను కడిగి నీళ్లలో వేసి మరిగించి చల్లారిన తర్వాత తలకు పట్టించి కాసేపు మసాజ్ చేయాలి. ఆ నీళ్లతోటే జుట్టును బాగా కడగాలి. ఇలా గనక చేస్తే చుండు సమస్య గనక నయమైపోతుంది. ఉల్లిపాయ తొక్కలను ఉడికించిన నీటిలో కలబందను కలిపి తలకు పట్టించినట్లయితే చుండు సమస్య పూర్తిగా దూరం అవుతుంది. ఇలా చేయటం వల్ల జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది. ఉల్లిపాయ తొక్కను మిక్సీలో వేసి పొడి చేసి కలబందతో గనక కలిపి జుట్టుకు పట్టించినట్టయితే జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది. ఈ రోజుల్లో జుట్టు రాలడం అనే సమస్యను తగ్గించుకోవటము చాలా కష్టంగా ఉంది. ఉల్లిపాయ తొక్కతో ఈ చిన్న చిట్కా చేసి చూసినట్లయితే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. ఉల్లిపాయ తొక్కలో విటమిన్లు ఏ, సి, ఈ పుష్కలంగా దొరుకుతాయి. అందువలన ఉల్లిపాయ తొక్క చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఉల్లిపాయ తొక్కతో చిటికెడు పసుపు కలిపి ఆ పేస్టులో కొద్దిగా నీరు కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత ముఖం కడుక్కోవాలి. ఈ ప్యాక్ని కనుక వారానికి 2 సార్లు వేసుకున్నట్లయితే మీ ముఖము కాంతులీనుతూ ఉంటుంది. మచ్చలు మొదలైనవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఉల్లిపాయ తొక్క వాసన ఈగలు దోమలని కూడా తరిమి కొడుతుంది. ఇందుకోసము ఉల్లిపాయ తొక్కను నీటిలో నానబెట్టి ఆ నీటిని స్ప్రే బాటిల్లో ఉంచాలి. ఈ నీటిని ఈగలు దోమలు ఎక్కువగా ఉండే చోట పిచికారీ చేసినట్లయితే చాలా ఈజీగా దోమలను ఈగలను తరిమి కొట్టవచ్చు. ఈ ఉల్లిపాయ తొక్కలను గులాబీ చెట్లకు వేసినట్లయితే అది ఎరువుగా మారి చెట్టు చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. చాలా పెద్ద పెద్ద గులాబీ పూలు పూయటం జరుగుతుంది. చూశారు కదండి, మనం ఎందుకు పనికిరావని పారేసే ఉల్లిపాయ తొక్కల వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. అందువలన ఒకసారి ఉల్లిపాయ తరిగినప్పుడు ఉల్లిపాయ తొక్కలను మాత్రం పారేయకండి. ఈ విధంగా ఈ చిట్కాలను ఉపయోగించి ఉల్లిపాయ తొక్కల ద్వారా మనం ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.